ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలు చూస్తా ఉన్నాం. దగ్గర నుంచి చూసే అవకాశం ఉంది. వారి యువతకి అధిక ప్రాధాన్యత ఇస్తూ వారి యొక్క భవిష్యత్తుని ఏ విధంగా తీర్చిదిద్దాలి, ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ఈ దేశ భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ యువత వారికి ఏం చేస్తే వారిలోనే ఈ రోజున పోటీ ప్రపంచంలో నిలబడగలుగుతారు అన్న ఆలోచనకు అనుగుణంగా ఈ రోజు ఈ పార్టీ పనిచేస్తా ఉంది. దానికి అనుగుణంగానే అనేకమైన నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు. ఈ రోజు మీరు యువగలమే దానికి ఉదాహరణ. యువగలం ద్వారా ఈ రోజున ఏదైతే రాష్ట్రంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలు, ఈ రోజున వారు ఈ రాష్ట్రంలోని ఈ పడుతున్న బాధలు ఇవన్నిటిని కూడా నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర అనేది ఒక సెన్సేషన్, ఒక చరిత్ర. 3000 కిలోమీటర్ల పైన ఆయన పాదయాత్ర చేసి ఒక పక్కన యువత, మరో పక్కన రైతాంగం, మరో పక్కన మహిళలు పడుతున్న సమస్యలు. అంటే మనం ఇలా చెప్పొచ్చా లోకేష్ విషయంలో, ఆయన యువగళానికి ముందు యువగళానికి తర్వాత? తప్పకుండా చెప్పాలి. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా చెప్తాను, లోకేష్ గారు ఒక పొలిటికల్ లీడర్, ఒక లెగసీ, ఒక ముఖ్యమంత్రి తనయుడు, ఒక ముఖ్యమంత్రి మనవడు, ఇలాగ అనేక విధాలుగా ఆయన్ని పిలుస్తా ఉంటారు. కానీ నన్ను అడిగితే అండర్ ఎస్టిమేట్ చేశారు చాలా మంది. అండర్ ఎస్టిమేట్ చేసిన నాయకుడి నుంచి ఈ రోజున అన్స్టాపబుల్ లీడర్ కింద ఈ రోజు ముందుకెళ్తా ఉన్నారు. హీఈస్ అన్స్టాపబుల్. ఒక మంచి హ్యూమన్ బీయింగ్, ఒక మంచి మనిషి. ఎందుకంటే ఆయన ఒక సీనియర్స్ ని గౌరవిస్తారు. పక్కనే రామ్మోహన్ రావు గారు ఉన్నారు, మీరు మాట్లాడుతా ఉన్నారు. వాళ్ళకి తెలుసు సీనియర్స్ ని ఏ విధంగా గౌరవిస్తారన్నది. మాలాంటి యంగ్స్టర్స్ అందరినీ కూడా ప్రోత్సహిస్తా ఉంటారు. పార్టీలో కార్యకర్తని కుటుంబ సభ్యుల కింద భావిస్తా ఉంటారు. యువతరాన్ని ప్రోత్సహిస్తూ రాజకీయంలో ముందుకు తీసుకొస్తూ ఇటు పక్కన సీనియర్స్ ని గౌరవిస్తూ, ఎందుకంటే యువత వచ్చేస్తే కాదు కదా, సీనియర్స్ ని గౌరవించాలి, వారితో అనుసంధానం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఇవన్నీ కూడా లోకేష్ గారు బిఫోర్ యువగలం, ఆఫ్టర్ యువగలం ఆయనలోని ఎంత పరిణితి అన్నది మీరు అందరూ కూడా చూస్తా ఉన్నారు. ఇది శుభ పరిణామం. ఎందుకంటే ఈ రోజు ఈ యువగలం, ఈ పాదయాత్ర ఏదైతే చేస్తున్నారో తద్వారా ఏదైతే రాష్ట్రంలో పెనుమార్పులు మనం చూస్తున్నామో, ఈ రోజున గెలిచిన తర్వాత మొదటి మహానాడు కడప మహానాడు. ఎందుకంటే లాస్ట్ మహానాడు ప్రతిపక్షంలో రాజమహేంద్రవరంలో చేసుకున్నాం. ఆ మహానాడు ఈ రోజు గెలిచిన తర్వాత కడపలోనే అధికారికంగా కడపలో మహానాడు. దీంట్లో మనం ఏం చర్చించుకోబోతా ఉన్నాం, మరో 40 సంవత్సరాలు భవిష్యత్ నిర్మాణం, ఆ భవిష్యత్ ఏ విధంగా ఉండబోతా ఉందన్న దాని మీద నిర్మాణం చేసుకోబోతా ఉన్నాం. నెక్స్ట్ జనరేషన్ కి అనుగుణంగా ఏదైతే ఆలోచనలకు అనుగుణంగా ఈ రోజున ఇక్కడ నిర్ణయాలు తీసుకోవడం, ఇవన్నీ కూడా జరగబోతా ఉన్నాయి ఈ రోజు. రైట్, మాట్లాడదాం వాసు గారు ఇంకా డీటెయిల్డ్గా ఈ 3 రోజుల కార్యక్రమాలు ఏంటి, అలాగే లోకేష్ గారికి కార్యనిర్వాహక అధ్యక్షుడు ఇవ్వాలని దాదాపుగా అటు మినీ మహానాడులో కానివ్వండి, లేకపోతే కింది స్థాయి కార్యకర్తల నుంచి పై వరకు మా రామ్మోహన్ రావు గారి వరకు అందరూ కూడా ఒక ఇది అపీల్ చేసుకున్నారు అని అధినేతకి, ఆయన హానర్ చేస్తారని ఈ మహానాడులో. మరి దాని తీర్మానం ఏమిటి, ఈ విషయాలన్నీ మాట్లాడదాం. షార్ట్ బ్రేక్. చాలా ముఖ్యమైన తీర్మానాలు కూడా ఉండబోతున్నాయి ఈ మహానాడులో. కొన్ని సందర్భాల్లో మహానాడు జరుపుకోలేదు పార్టీ.